పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి నాయన. మీ సన్నిధిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పునరాధన గీతం నుండి 171 పాడు పాడుకున్నామండి. నడిపించు నా నావా నడి సముద్రమున దేవ అని. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా
ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. రాజుల రాజా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. మీ వాక్యపు వెలుగును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన ఈ ఆరాధనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పాటలతో మేము మనసారా మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేశారు, మీకు వందనాలు. అలాగే మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మీ వాక్యము మా యొక్క ఆహారము, మా పానీయము, మా ఆశ్రయము కావున మీ వాక్యము మాకు మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంక శక్తులను యేసు నామములో బంధించండి. మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, అతిశయించుడి. యెహోవాను వెదకువారు, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించుడి. ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన సన్నిధి నిత్యము ఆయన వెదకుడి, సన్నిధి నిత్యము వెదకుడి. ప్రభునంతులరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మరి ఇది ఒక మంచి ఆశీర్వాదకరమైన సమయం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. అదేమిటి అనంటే, దావీదు గారు టైంలో దేవుని మందస్సము వారు తీసుకొని దావీదు యొక్క రాజ్యంలోనికి తీసుకొని వస్తూ ఉన్న సమయం. అప్పటి వరకు ఆ మందస్సము ఓబేదెదోము అనే సహోదరుడి ఇంటిలో మందస్సం ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, ఆ మందస్సము ఆ ఓబేదెదోము అను వాని ఇంటిలో ఉండుట బట్టి ఆ ఇల్లును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఏంటి ఈయన ఎంత ఆశీర్వాదం పొందుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఆ ఇంటిలో దేవుని మందసం ఉంది. ఆ మందసం ఉండటాన్ని బట్టి దేవుడు వాళ్ళ ఇంటిని అంతగా ఆశీర్వదించాడు అన్న సంగతి దావీదు గారు తెలుసుకున్నాడు. ఇప్పుడు దావీదు గారికి ఏమనిపించిందంటే, ఇంకా ఆ ఇంట్లో ఆ మందసం ఎందుకు ఉండాలి, నేను మా పాళెములోనికి, మా పట్టణంలోనికి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రియరా, గమనించండి. అంటే దావీదు హృదయంలోకి ఏమొచ్చిందంటే, దేవుని మందసాన్ని నేను తీసుకురావాలి అనే మనసు వచ్చింది. ఆ తర్వాత
దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళల్లో సంతోషం ఎక్కువైపోయింది. బాగా సంతోషించారు. ఎంత సంతోషం అంటే వాళ్ళు దేవునిని బహుగా స్తుతించారు. బోరలు ఊదారు, తాళాలు కొట్టారు, చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, కేకలు వేశారు. బాగా వారు చేయగలిగినంత స్తుతి ఆరాధన చేశారు. ఎందుకంటే లోపల సంతోషం ఉన్నప్పుడు మనం ఎంత పనైనా చేస్తాం. అలాగూ జరిగింది ఇక్కడ. కారణం ఏంటంటే ఎవరిని తీసుకొస్తున్నారు? దేవుని మందసం. ఎవరిని తీసుకొస్తున్నారండి? దేవుని మందసాన్ని తీసుకొస్తున్నారు. ప్రభువునందు ప్రియులారా, మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేవుని మందసము మనతో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి. దేవుని మందసము మన సంఘములో ఉండాలి. అలాగే దేవుని మందసము మనతో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు వారంతా చాలా సంతోషించారు. కారణం ఏంటంటే ఆ మందసము మన దగ్గరకు వస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి అనేది దావీదు గారి యొక్క విశ్వాసం, నమ్మకం. అందుకని ఇప్పుడు ఆ ప్రజలకు ఏం చెబుతా ఉన్నాడంటే, ఎలాగ స్తుతిస్తున్నారంటే 8వ వచనం చూస్తే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. అంటే దేవుని స్తుతించే విధానములో ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి, ఆయనను గూర్చి పాడండి, పాడుడి అంటున్నాడు. పాడుడి. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన సహోదరులు కానీ ఎవరన్నా కానీ పాటలు పాడుతూ ఉంటే వింటాం. మనం విన్న తర్వాత 4-5 సార్లు ఆ పాట విన్న తర్వాత మనం కూడా ఆ పాటని పాడతాం. ఇది పాటలు పాడటం అంటే మనం వినాలి, నేర్చుకోవాలి, ఆ తర్వాత పాటలు మనం పాడాలి. అలాగూ పాడుట ద్వారా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. అయితే అలాగూ స్తుతించడమే కాకుండా ఈ దావీదు గారు ఆ ప్రజలకు ఏం చెబుతున్నాడంటే 10వ వచనం చూడండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవాను వెదకువారు. అందరూ చెప్పండి అన్నమాట. యెహోవాను వెదకువారు. వెదకుట. ఏమంటున్నాడు? వెదకుట. తర్వాత 11వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇక్కడేమో యెహోవాను వెదకండి అని అంటున్నాడు. 2
ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటున్నాడు. ఏంటి ప్రియులారా, దీని అర్థం ఏంటి? వెదకుట అంటే ఏంటి అసలు? ఈ వెదకటం అంటే అసలు అర్థం ఏంటి అని అంటే, వెదకటం అనేది మనందరికీ బాగా తెలుసు. ఏంటి వెదకటం అంటే? ఏదైనా ఒక వస్తువు కనబడకపోతే ఏం చేస్తాం మనం? వెతుకుతాం. అది కనబడే వరకు ఎక్కడుందా, ఏ గదిలో వదిలిపెట్టామా అని వెతుకుతూ ఉంటాం. నేను ఎప్పుడు రోజుకొక్కసారన్నా వెతుకుతూ ఉండే అలవాటు ఏంటంటే, నాకు ఈ పెన్ను రాస్తాను, ఎక్కడ పడేస్తానో నాకు మైండ్లో ఉండదు. అదేంటో మరి నా అలవాటు. మరలా ఈసారి నాకు అవసరమైనప్పుడు పెన్ ఎక్కడ పెట్టానని వాళ్ళకి ఇసుగు పుట్టిందాక అడుగుతా. వాళ్ళు ఏమన్నా చూసారా నేను పెట్టేటప్పుడు? వెతికి 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 మొత్తానికి ఎక్కడో దొరుకుతుంది. మళ్ళీ జేబులో పెడతా, మళ్ళా రాస్తా. ఈసారి అన్నా జాగ్రత్తగా ఉంటానా? ఉండను. మళ్ళీ ఎక్కడ పడేస్తా. ఈ పెన్నుని కనీసం ఒక 100 సార్లు వెతుక్కొని నేను దొరికొంటుంది. ఇది నాకు కనీసం ఒక 100 సార్లు. అంటే కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి. నా బలహీనత అది. రాసానంటే అది ఎక్కడ పెడతానో అది కనపడదు. కాబట్టి వస్తువు కనబడకపోతే మళ్ళీ దాన్ని వెతుకుతాం. ఇక అలాగ మనకు అన్నీ తెలుసు. మీరు కొంతమంది ఆధార్ కార్డు వెతుకుతారు అవసరమైనప్పుడు, ఎక్కడుందా, ఎక్కడ పెట్టామా అని. తర్వాత కొన్నిసార్లు ఏమైనా విలువైన వస్తువులుంటే వెతుకుతారు. కనబడకపోతే ఇక సాతానుడు మెల్లిగా స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నీకు ఇచ్చా పెట్టమని, ఎక్కడ పెట్టావో చెప్పు. నాకెందుకు ఇచ్చావయ్యా, నువ్వే పెట్టుకున్నావుగా అయ్యా. ఓయ్ నీకు ఇచ్చా చెప్పు. అది కనబడితే ఏ గొడవ ఉండదు, కనబడకపోతే మాత్రం గొడవే అక్కడ. ఈ వెతకుటలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే పిల్లరా, ఆ వెతకటం కాదు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను వెదకుడి. ఎవరిని వెతకాలి? యెహోవాను వెదకండి, ఆయన సన్నిధిని వెదకండి అంటున్నాడు. అందరూ చెప్పండి ఈ మాట, యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి. వస్తువులు వెతుకుతాం, ఓకే అది దొరుకుతాయి. కొంతమంది ఉద్యోగం ఎక్కడన్నా దొరుకుతుందా అని వెతుకుతారు, అది దొరుకుతుంది. ఇప్పుడు బాగా జరుగుతున్న పని ఏమిటంటే, ఒక వెతికే పని. మనుషులు ఇప్పుడు బాగా వెతికే పని ఏంటంటే, చాలల్లో కలుపు వెతుకుతున్నారు. ఎక్కడ కలుపు మొక్కలు ఉన్నాయా, ఎక్కడ కలుపు ఉందా వెతికి వెతికి దాన్ని పీకేస్తున్నారు. అది కూడా వెతకటమేగా, అవునా కదా చెప్పండి? ఆ కలుపును వెతకటం అది కూడా వెతకటమే. అయితే ఇవన్నీ మనం చేసే పనులు. అయితే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, యెహోవాను వెతకండి అంటే దేవుని వెతకండి మీరు అంటున్నాడు. ఆల్రెడీ వెతకండి అని చెప్పిన దావీదు గారు ఆయన వెతుకుతూనే చెబుతున్నాడు. ఏం వెతికాడు? ఓబేదేదోము ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఒకప్పుడు ఆయన ఇల్లు చాలా పేదరికంలో సామాన్యమైన స్థితిలో ఉంది. వెళ్ళి చూస్తే ఇప్పుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు, చాలా ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగాడు. ఏంటా ఈయన ఇంత షార్ట్ పీరియడ్లో ఎంత తొందరగా ఆశీర్వదించబడ్డాడు, కారణం ఏంటా అని వెతికితే దేవుని మందసం ఆ ఇంటిలో ఉండటం వలన అతను ఆశీర్వదించబడ్డాడన్న సంగతి ఆయనకి అర్థమైంది. పిల్లరా, మన ఇళ్లలో ఎవరుండాలి చెప్పండి? మన 2 చేతులు పైకి లేపి చెప్పండి, మన ఇంట్లో ఎవరుండాలి? దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి. చెప్పకుండానే దించారు అంటే అంత బాధ్యత కలిగిన వాళ్ళు అన్నమాట మీరు.
ఎందుకు ఎత్తారో ఎందుకు దించారో మీకే తెలియదు. ఏం చెప్పాలి? ఏం చెప్పమన్నాను? దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి, అది చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంటిలో దేవుని మందసానికి బదులుగా సాతానుడు యొక్క క్రియలు ఉంటా ఉన్నాయి. సాతానుడు ప్రభావం ఉంటా ఉన్నది. ఒకళ్ళు కాగులో నీళ్లు కాస్తూ పొయ్యి మీద పెట్టారు. నీళ్లు కాస్తూ బాగా కాలిపోయినాయి నీళ్ళు. ఆ నీళ్ళు కాగు పైకి లేపి బకెట్లో పోసుకునే పని ఆ క్షణం అది. ఈ కాగును అలా లేపి ఇట్లా ప్రక్కకి బకెట్లో పోసే లోపు ఎవరో ఆ కాగును ఆ పోసే వ్యక్తి మీద పోసేశారంట. చూడండి, ఎవరు పోసారో తెలీదు, మనుషులేమి లేరు. నేను కాగలా లేపానయ్యా, ఈ ప్రక్కంటే బకెట్లో పోయిపోయే లోపు నా వైపే అది తిరిగింది, నా మీదే ఎవరో కావాలని పోసినట్టుగా అనిపించింది, ఏదో జరిగిందయ్యా అని అన్నారు. ఈ మాటలు చెప్పడానికి కూడా వాళ్ళకి పాపం ఓపిక లేదులే. అప్పటికే చర్మం గాలిపోయి, చర్మం ఊడిపోయి, ఒళ్ళంతా గాలిపోయి, అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. తర్వాత తన కొరకు ప్రార్థన చేయగా దయ్యం చెప్పింది, నేనే ఆ కాగులో నీళ్లు తన మీద పడేటట్లుగా పోసాను. పిల్లరా, కానరాకుండా తెలియకుండా ఇలాగూ సాతానుడు ప్రభావాలు గృహాలలో ఉంటా ఉన్నాయి. అందుకని దావీదు గారు అంటున్నాడు, దేవుని ఆశీర్వాదం మీ ఇంటిలోనికి రావాలి అనంటే, ఆ సాతానుడి యొక్క ప్రభావం మీ ఇంటిలో నుండి పారిపోవాలి అనంటే మీరు దేవునిని వెదకండి. యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. అడుగుడి ఇస్తాను, వెదకుడి దొరుకుతాను, తట్టుడి తెరవబడను, వెదకండి దొరుకుతాను అని ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మనము పోయిన వస్తువును వెతికితే, అది దొరికితే చాలా సంతోషం వేస్తుంది కదా. కానీ నీవు దేవునిని వెతికితే, దేవుడు నీకు దొరికితే నీకు అద్భుతమైన సంతోషం వేస్తుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. అసలు చాలా సంతోషం వేస్తుంది, అది నువ్వు తెలుసుకోవాలి. దేవుని నువ్వు వెతికితే, ఆయనను కనుగొంటే చాలా చాలా ఆనందం, చాలా సంతోషం. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అలాగే 10వ వచనంలో, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. అయితే ఇప్పుడు దేవుణ్ణి వెతికితే సంతోషం వేస్తుంది. అయితే దేవుణ్ణి ఎలా వెతకాలి? అసలు దేవుణ్ణి వెతకటం అంటే ఏమిటి? ఎప్పుడన్నా దేవుణ్ణి వెతికేవా? ఎప్పుడన్నా దేవుణ్ణి అలా తడువులాడేవా? గుడ్డివారు చూడండి, అలాగూ వెతుకుతూ ఉంటారు, తడువులాడుతూ ఉంటారు.
ఆ కర్ర చేతిలో పెట్టుకొని అలా కొట్టుకుంటా జాగ్రత్తగా వెళతారు. అది వెతకటం. అలాగే ఇస్సాకు, ఎవరు? ఇస్సాకు తన పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వబోయేటప్పుడు యాకోబు, ఏశావు ఇద్దరు అన్నదమ్ములు ఏశావును ఆశీర్వదించాలని తండ్రి ఇస్సాకు అనుకున్నాడు. బాబు, నువ్వు వెళ్ళి వేటకు వెళ్ళి మంచి కూర వండుకొని తీసుకురా, నేను వృద్ధుడిని అయిపోయాను, చనిపోయే టైం వచ్చింది, తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వెళ్ళు అన్నాడు. ఈలోపు ఆ మాట ఏశావుకు చెప్పటం మరి ఆ తల్లి విని ఆమె కొడుకుని, రెండో వాడిని యాకోబుని పిలిపించి, నువ్వు వెళ్ళి త్వరగా కూర తీసుకురా, నేను వండి మీ నాన్నకు పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదం నువ్వు పొందు అని అన్నాడు. సరే, అదంతా మనకు తెలిసిన విషయమే. యాకోబు త్వరగా ఆ వంట తీసుకొని, ఆ కూర తీసుకొని వచ్చి మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఇస్సాకుకి అప్పటికే మంద దృష్టి వచ్చింది. అందుకనే ఆయన ఏం చేశాడంటే, నా దగ్గరకు రా నాయన, నా కుమారుడ దగ్గరకు రా అని దగ్గరకు పిలిచి ఆయన చెయ్యి పట్టుకొని ఆ చేతి మీద చెయ్యి పెట్టి తడువులాడుతా వెతుకుతూ ఉన్నాడు. ఇది నిజంగా ఏశావు చెయ్యనా? అతనిలాంటి రోమాలు ఇతనికి ఉన్నాయా అని తడువులాడుతా వెతుకుతా ఉన్నాడు. ప్రభువుని పిల్లరా, మరి ఇప్పుడు దేవుని వెతకటం అంటే ఏంటి అసలు? దేవుని వెతకటం అంటే ఏం చేస్తే వెతికినట్లు అని కనుక చూస్తే, చూడండి, దేవుణ్ణి వెతకటం అంటే ఏంటో చూద్దాం. యెహోవాను వెతికితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని సంతోషం ఉంటుంది అని మనకు అర్థమైంది. అసలు దేవుని వెతకటం అంటే ఏంటి? 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన 14వ వచనం చదువుదాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. చూసారా? అందరూ చెప్పండి మాట, సమాధానము వెదకి దాని వెంటాడుము. గమనించండి, యెహోవాను దేవుని వెతకటం అంటే ఏమిటంటే, నీవు సమాధానమును వెంటాడాలి. సమాధానము ఎవరితో ఉండాలండి మనకి? ఇప్పుడు చూడండి, వారానికి ఒక్కసారి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ ఫ్యాన్ నా ప్రక్కన పెడతారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ గాలి నేను పీల్చుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఫ్యాన్తో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, లేకపోతే ఆగిపోద్ది అది. ఫ్యానా, నీకు నాకు సమాధానమే. నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతా, సమాధానమే. ఈ ఫ్యాన్తో సమాధానంగా ఉంటే సమాధానమేనా? వారానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ నిలబడతా. ఈ టేబుల్ మీద నా బైబిల్ పెట్టుకుంటున్నా, ఈ టేబుల్ మీద నా వాచ్ పెట్టుకుంటున్నాను, ఈ టేబుల్ దగ్గర నా వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాను. ఓ టేబులా, నీకు నాకు సమాధానమే, నీకు నాకేం తగాదా లేదు, మన ఇద్దరం సమాధానంగా ఉందామని చెప్పా. అదే సమాధానమా? యెహోవాను వెతకండి. దేవుని వెతకటం అంటే సమాధానం వెతకి దానిని వెంటాడండి. ఈ తెర, ఈ గొడుగుతో సమాధానంగా ఉండాలా? ఈ ఎదురుగున్న టీవీతో సమాధానంగా ఉండాలా? ఈ ప్రక్కనున్న ఫ్యాన్తో సమాధానంగా ఉండాలా? ఎవరితో నేను సమాధానంగా ఉండాలి? చెప్పాలి. ఎవరితో సమాధానంగా ఉండాలి? మాట్లాడండి. ఎవరితో?
వస్తువులతోనా, లేక ఈ కప్పుతోనా, లేకపోతే ఎవరితో సమాధానంగా ఉండాలి? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరితో? అది అర్థం కావట్లేదా? ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలి. చెప్పలు కొట్టండి ఒకసారి, అందరూ చెప్పండి. ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలండి. ఈ ఫ్యాన్కి నాకు ఎప్పుడు గొడవ రాదు, లేకపోతే ఈ కప్పుకి మనకెప్పుడు గొడవలు రావు. అసలు సమస్యలు వచ్చేదంటే ఎప్పుడో తెలుసా? నీ ప్రక్కనే ఉండే మనుషులతో, నీ ఇంటి ప్రక్క ఉండే వాళ్ళతో, నీ సంఘములో ఉండే వాళ్ళతో, నువ్వెక్కడ పని చేస్తావో వాళ్ళతో నీకు సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ఈ సమాధానము అనేటటువంటిది నీకేం చేస్తుందంటే మనశ్శాంతినిస్తుంది. ఈ సమాధానము నీ ప్రాణానికి నెమ్మదినిస్తుంది. ఈ సమాధానము నీవు రాత్రి పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. నెమ్మదిగా నిద్రపోతావు. సమాధానం లేకపోతే తల దిండు మీద ఉంటుంది, కానీ తెల్లవారు ఎప్పుడవుతుందా అని కోడి కోతల కోసం ఎదురు చూస్తావు. ఎందుకంటే నిద్ర రాదు. లోపలేమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోతే నిద్ర పట్టదు. అవునా కదా? అవునయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, కాదయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సమాధానం లేకపోతే ఏం పట్టదు? నిద్ర పట్టదు. ఇంకోటి చెప్పేదా? సమాధానం లేకపోతే ఆకలి అవ్వదు. ఇక తర్వాత ఇంట్లో పలుక్కోవటం ఎట్లుంటుందో తెలుసా? సమాధానం లేకపోతే అటు మనిషి ఉంటాడు, ఇటు తిరిగి ఎక్కడికి వెళ్ళేది చెప్పేది లేదా, మనిషి ఇట్లేడు అటు ఉంటాడు. కనీసం కొంచెం చెప్పటం కూడా లేదు. ఏంటంట నీకు చెప్పేదే, ఇటు తిరిగి చెబుతాడు. ఈ ఇల్లు సమాధానం ఉన్నా ఇల్లా, లేనిల్లు. ప్రభునంతులారా, సమాధానము నీవు కలిగి ఉండాలి. నీవు సమాధానముగా ఉండాలి. అయితే సాతానుడు చిచ్చు పెట్టేది ఎక్కడయ్యానంటే ఇది ఇక్కడే. సమాధానము లేకుండా చేస్తాడు. అసలు సమాధానం లేకపోతే ప్రియులరా, ఆ లోపల అంటే నీ కడుపు లోపల ఉన్న బాధ కూడా చెప్పుకోలేవు, దిగమింగుకుంటూ ఉంటావు. ఎందుకంటే చెప్పినా వినేవాళ్ళు లేరుగా, అందుకని లోపల దిగమింగుతూ ఉంటావు. అలాగూ అనారోగ్యం వచ్చేస్తుంది. అయితే దేవుణ్ణి వెతకటం అంటే ఏమిటంటే, సమాధానము వెతకి దానిని వెంటాడుము. నీకేంటి, నీకు పోయిన కిరీటాలు ఏంటి, నీకు పోయిన ఆస్తులేంటి? ప్రక్క వాళ్ళని పలకరిస్తే ఏమంటే చెప్పండి, ప్రక్క వాళ్ళని బ్రదర్ బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, క్షేమమేనా అని పలకరిస్తే నీకేం ఆస్తి పోతుందంటావు? నీకేం కిరీటాలు పోతున్నాయి అంటావు? నీ విలువ ఏం తగ్గిద్దంటావు? కానీ సమాధానాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నావా? సంఘములో ప్రియరా, దేవుణ్ణి వెతకటం అంటే మొట్టమొదట సమాధానంగా ఉండాలి. మనం దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని కలిగి ఉంటావో, నీ భార్య పలకరించలేదనుకో, భర్తవైన నీవు ఏమా ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అని అడుగు. ఈ మధ్య నేను భార్యాభర్తల గొడవ కూడా తీర్చా. ఎవరు గొడవ? భార్యాభర్తల గొడవ. అనా ఒక్క
ఒక్కసారి ఇంటికి రావాలన్నా అన్నాడు. అసలు నొక్కి నొక్కి చెప్పాడు ఆ మాట, ఒక్కసారి ఇంటికి రావాలన్నా అని. ఆ నొక్కినప్పుడే అర్థమైంది ఏదో జరిగింది, సరే వెళదామని చెప్పి వస్తాను పదా అన్న. నాకు అలా చెప్పినప్పుడు ముందు వాళ్ళని సమాధానపరచాలి అనే ఆ భారం ఉంటుంది. వెళ్ళే వెళ్ళిన తర్వాత ఏంటబ్బాయి ఏంటి అని అంటే, తన భార్య మీద ఏదో చెప్పాడు. ఏంటమ్మా అని అంటే ఆమె ఏముందో తెలుసా, అన్న 3 రోజుల నుండి జ్వరంతో మంచం మీద పండుకున్నానన్నా, ఈ మనిషి ఇప్పుడు వరకన్నా పలకరించాడేమో అడుగన్నా అందే. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అబ్బాయి పలకరించలేదా అని అంటే, ఎందుకు పలకరించనన్నా అంటే ఆ టేబుల్ దగ్గర పడుకున్నారనుకో, పిల్లలు ఉంటారు, రేయ్ మీ అమ్మ లేచిందా ఏమైనా తిందా అని వాళ్ళు అడుగుతారంట. అది వినపడుతుందంట, అదంట పలకరించటం. నేను పిల్లల్ని అడుగుతున్నాను కన్నా ఆమె చెప్పొచ్చు కన్నా ఏమైనా కావాలంటే. ఈ తలకాయ లేని బ్యాచ్ ఎక్కువయ్యారండి. ఈ తలకాయ లేని వాళ్ళతో ఇంట్లో సమస్యలు వస్తున్నాయి. అప్పుడు తీసాను ఇక క్లాసు, బెంబేలెత్తిపోయాడు. ఇక పిల్లరా, సమాధానంగా ఉండటానికి ఏంటి నీ ప్రాబ్లం? నీతో కలిసి ఉంది, తన తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంది, నిన్ను భర్తగా నీతో అంత హత్తుకొని ఉంది, పిల్లలకి అంది, వాళ్ళని పెంచుతూ ఉంది, ఇంటికి అంత సహాయపడతా ఉంది. నీకు పలకరించడానికి ఏమైంది? నీకు నీ సంఘంలో ప్రక్కనే సహోదరులు ఉన్నారు, వాడు వచ్చి ఏదో ప్రార్థన టైంలో ప్రార్థనలో కూర్చుంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, నీలాగా పాటలు పాడతారు, నీలాగా ప్రార్థన చేస్తారు, నీలాగానే ప్రార్థన అయిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళని పలకరించడానికి ఏమైంది నీకు? మళ్ళీ దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవునిలో బలపడాలి, దేవుని ఆత్మ నాతో ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు ఉండాలి అని అంటావు. దేవుని మందస్సం నీ ఇంటిలోనికి రావాలి అని అనుకుంటావు. కానీ దేవునిని వెదకటం అంటే అర్థం ఏంటంటే, సమాధానము వెదకి దానిని వెంటాడుము. అది ప్రియరా, యెహోవాను వెదకటం అంటే సమాధానమును వెదకాలి. అంటే నీ పొరుగు వారితో నీకు సమాధానం ఎక్కడ పోయిందో అక్కడ నువ్వు వారి దగ్గరకు వెళ్ళి పలకరించి వారితో సమాధాన పడితే నువ్వెవరిని వెతుకుతున్నావు? దేవుని వెతుకుతున్నావు అని అర్థము. ఇంకా దేవుని వెతకటం అంటే మరొకటి చూద్దాం. 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 45వ వచనం చదవండి. 119:45 వచనం. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. దేవుణ్ణి వెతకటం అంటే ప్రియరా, ఆయన ఉపదేశములను వెతకాలి. అనగా ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. అంటే దేవుని మాటలు వినుటలో ఇక నిర్బంధం అనేది లేదు, స్వేచ్ఛగా ఆయన మాటలు వెతుకుతాను. దేవుని మాటలు వెతకటం అంటే చూడండి, అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం నీవున్న ఇల్లు, నీవున్న దేశం, నీకున్న బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఆయన ఏం చేశాడు? అలాగే దేవుని మాట ప్రకారము వెళ్ళిపోయాడు. ఆయన ఉపదేశాన్ని వెతకటం అంటే అది. నేను నీ ఉపదేశములను వెదకువాడను.
అలాగూ దేవుడు ఏది చెబితే అది కరెక్ట్గా పట్టుకోవాలి. దేవుడు నిన్ను ఏమి చేయమని చెబితే ఖచ్చితంగా దానిని నువ్వు పాటించాలి, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యము నువ్వు ఏమి వింటున్నావో ఆ వాక్యాన్ని పట్టుకొని వేలాడాలంతే. ఆ వాక్యము నాలో జరగాలి అని నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని ఉపదేశం, దేవుని వాక్యం, ఆ మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటలు నీలో నెరవేరే వరకు ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యము నీకు దొరికే వరకు వెతుకుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నేను నీ ఉపదేశములను వెదకువాడను అనగా దేవుని సన్నిధి. యేసు ప్రభువుకి ఒక అలవాటు ఉంది. అదేమిటంటే ప్రతిరోజు, అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒంటరిగా వెళ్ళి కొండ మీదకి అక్కడ ప్రార్థన చేసేవాడు. ఆ పాయింట్ నువ్వు చదివేవనుకో, నువ్వు దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నేను కూడా తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. ఒక నిర్ణయం తీసుకోవాలి. అది దేవుని వెతకటం అంటే. అలాగే దేవుని వాక్యం చదువుతున్నావు, వాక్యంలో నీకేమన్నా అర్థం కాలేదనుకో, మరలా బైబిల్ తీసుకొని రెండోసారి చదువు. కొంతవరకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే మూడోసారి చదువు, కొంతవరకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే 4-5 సార్లు చదువు. నీకు అర్థమయ్యే వరకు మాటి మాటికి చదువుతూ ఉండు. అలాగ చదవగా 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 ఆ వాక్యములో ఉన్న సత్యము, ఆ వాక్యములో ఉన్న భావము నీకు అర్థమవుతుంది. అది దేవుని వెతకటం అంటే. దేవునిని నువ్వు అలాగ వెతకాలి. నీ ఉపదేశమును నేను వెతుకువాడను. దేవునిని నువ్వు వెతకటం అంటే ఆయన పనిని చేస్తూ ఉండాలి, దేవుని పరిచర్యను చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే దేవుని మందసం నీ ఇంట్లోనికి వచ్చేస్తుంది. మనం ఏదో డైరెక్ట్గా దేవుని మందసం వచ్చేసి మన ఇంట్లో పడుతుందని అనుకోవద్దు. నీవు దేవుని వెతుకుతూ ఉండాలి. వెతకటం అంటే ఇప్పుడు మొదటి అర్థం ఏం చెప్పాను? సమాధానమును వెదకి దానిని వెంటాడము. నీ తోటి వారితో, నీ ఇంటి వారితో, నీ సంఘస్థులతో, నీ గ్రామస్తులతో కూడా సమాధానంగా ఉండు. నీ తోటి వారితో సమాధానంగా ఉండు. రెండవ అర్థం ఏమో తెలుసుకుంటున్నావు? నీ ఉపదేశములను వెదకువాడనగా దేవుని మాటలను వెతుకుతూ ఉండవు. దేవుడు నీకు ఏదైనా చెబితే అది నువ్వు చెయ్యాలి. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకో. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం ద్వారా 2 విషయాలు జరుగుతాయి ప్రియారా. ఒకటి, నీవు బలపడతావు. వాక్యం నేర్చుకోవటం ద్వారా నీవు బలపడతావు ఒకటి. రెండవది ఏం జరుగుతుందంటే, వాక్యం నేర్చుకొని నీవు బలపడితే నీ ప్రక్క ఉంటే బలహీనలు కొంతమంది ఉంటారు, వాళ్ళకు నువ్వు చెప్పి వాళ్ళను నువ్వు బలపరచవచ్చు. 2 జరుగుతాయి. నీవు బలపడతావు, నీ తోటి వారిని బలపరుస్తావు. అది దేవుని వెతకటం అంటే. నా ప్రక్కన నా సహోదరుడు బలహీనుడిగా ఉన్నాడు, ప్రార్థించలేని స్థితిలో ఉన్నాడు. నేను ఆయనతో కూర్చొని కొంచెంసేపు మాట్లాడి అతని బలహీనతలు ఏంటో తెలుసుకొని అతనికి తగిన వాక్యాలు చూపించి మరలా తిరిగి అతన్ని ప్రార్థన చేయటానికి లేవనెత్తితే, బలపరిస్తే అదే దేవుని వెతకటం.
అదే దేవుని వెతకటం అంటే. కావున యెహోవాను వెదకుడి. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావా? తర్వాత దేవుని వెదకటం అంటే మరొక మాట చూద్దాం. ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదవగా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ప్రియరా గమనించండి, మీరు దేవుని వెతకటం అంటే ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అందరు చెప్పండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అంటే ఏం విడిచిపెట్టాలి? కీడు విడిచిపెట్టాలి. కీడంటే నష్టం. నష్టం ఎవరికి జరగాలనుకుంటాం? మనకు జరగాలనుకుంటామా? మన ప్రక్క వాళ్ళకి జరగాలనుకుంటామా? ఎవరు జరగాలనుకుంటాం? నష్టం నాకు జరగాలి, ప్రక్కమటోళ్ళకి మేలు జరగాలి అని అనుకుంటావా? ప్రక్కమటోడికి కీడు జరగాలి, నాకు మేలు జరగాలి అని అనుకుంటావా? ఏదనుకుంటావు? మీరు చెప్పరు, ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే మనం ఏదనుకుంటున్నామో అది చెప్పాలంటే చాలా కష్టం. నేనెప్పుడు కూడా నా ప్రక్కమటోడికి కీడే జరగాలి అనుకుంటానయ్యా అని చెప్పటానికి చాలా కష్టం. అది లోపల చాలా యథార్థత ఉంటేనే ఆ మాట బయటకు వస్తుంది. పిల్లలు చూడండి, ఏదో ఒక టైంలో ఆ ప్రక్కమటోళ్ళకి నష్టం జరగాలి అని నీకు మనస్సులో అనిపించినా, లేకపోతే నువ్వు పైకి చెప్పకపోయినా ఏం జరుగుతుందో తెలుసా? ప్రక్కమటోడికి మేలు జరిగితే నీకు అసూయ వస్తుంది. అది నష్టం జరుగుతుంది అనే మనస్సుని ఇది. ప్రక్కమటోళ్ళకి ఏదైనా మేలు జరిగిందనుకో, ఇక నీకు లోపల ఏం పుట్టుకొచ్చింది? ఏంటి అసలు దానివల్ల ఉపయోగం ఏంటి నీకు? ప్రక్కమటోళ్ళకి మేలు జరిగింది, ప్రక్కమటోళ్ళు ఆశీర్వదించబడ్డారు, ప్రక్కమటోళ్ళను దీవించాడు దేవుడు. నీకేం పుట్టుకొచ్చింది? అసూయ పుట్టుకొచ్చింది. అదేంటో తెలుసా? వాళ్ళ కీడు జరగాలనే ఆశ నీలో ఉంది. దేవుని వెదకటం అంటే ఏంటి అసలు? అక్కడేమని చెప్పాడు? కీడు విడిచి మేలు వెదకుడి. అనగా ఇతరులకి మేలు జరగాలి అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అదే దేవుణ్ణి వెదకటము. దేవుణ్ణి వెతకటం అంటే అదండి. అందుకని అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని నేను కూడా దీవిస్తాను. నా ప్రక్కమటోళ్ళు బాగుండాలి అని నువ్వు కోరుకోవాలి. నా ప్రక్కమటోళ్ళని ఆశీర్వదించాలి దేవుడు అని నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. నా ప్రక్కమటోళ్ళు బాగుపడాలి అని నువ్వు కోరుకోవాలి. ఎప్పుడైతే ఎలాగూ నువ్వు వారిని క్షేమాన్ని, వారి బాగును, వారి యొక్క బాగోగులను నువ్వు కోరుకుంటావో అదే దేవునిని వెతుకుతున్నావని అర్థము. ప్రియరా, ఊరికేదో కాసేపు ప్రార్థన చేయగానే అయిపోలేదండి భక్తి. ఇవన్నీ నీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్లోకి రావాలి. అప్పుడేమవుతుందంటే నీ హార్ట్ బీటింగ్ దేవుని కొరకు మారిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిని పొందుకుంటూ ఉంటావు. దేవుని శక్తి నీలోనికి వస్తూ ఉంటుంది. ఇలాగ నువ్వు దేవునిని వెతకాలి. కీడు విడిచి మేలు వెదకుడి. తర్వాత దేవుని వెతకడం అంటే ఇంకొక మాట కూడా చూద్దాం. జపన్యా గ్రంథము 2వ అధ్యాయము
దేవునిని వెదకటం అంటే ఏంటంటే 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. చూడండి, దేవుణ్ణి వెతుకుతున్నావు అనేదానికి గుర్తు ఏమిటంటే వినయము గలవారై నీతిని అనుసరిస్తారు. ఏముంటుందండి మనలో? వినయము ఉంటుంది. వినయము, పొలైట్నెస్ ఉంటుంది. వినయమును నీవు నేర్చుకోవాలి. గర్వం కాదు నేర్చుకోవాల్సింది, వినయము నేర్చుకోవాలి. దేవుని పనిని చేయటం నేర్చుకోవాలి. అది ఎలాంటి పని అయినా సరే నీవు నేర్చుకోవాలి. ఒక బ్యాంక్ మేనేజర్ ఇప్పటికీ బ్యాంక్ మేనేజర్గానే జాబ్ చేస్తున్నాడు. మేనేజర్ అనగానే మరి చాలా హోదా, సమాజంలో గుర్తింపు, సంఘంలో గౌరవం ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ దేవుని దగ్గర చెప్పుకున్నాడంట, ప్రభువా నేను వినయం నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి అని దేవునితో ఒక ప్రమాణం చేశాడంట. ఆయన వెళ్ళే సంఘంలో కొన్ని బాత్రూములు ఉంటాయి, జెంట్స్వి, లేడీస్వి కొన్ని, జెంట్స్వి కొన్ని బాత్రూములు ఉంటాయి. ఆ పాస్టర్ గారు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యగారు ఈ మందిరంలో చాలా పనులు ఉన్నాయి, రకరకాల పనులు, అన్నీ ఒకళ్ళే చేయలేరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది వీడియోలు పెడతారు, కొంతమంది మైక్ పెడతారు, కొంతమంది పట్టాలు వేస్తారు, కొంతమంది ఫ్యాన్లు లైట్లు చూస్తారు, కొంతమంది మెయింటెనెన్స్ చూస్తూ ఉంటారు. రకరకాల పనులు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. దయచేసి నాకు మాత్రం జెంట్స్ బాత్రూమ్స్ కడిగి ఆ టాయిలెట్స్ కడిగే డ్యూటీ వేయండి. నేను ప్రతి ఆదివారం జెంట్స్ టాయిలెట్స్ కడుగుతాను అయ్యగారు అని చెప్పాడంట. ఎవరైనా? బ్యాంక్ మేనేజర్. సహోదరుడా నువ్వు చేయగలవా అన్నాడంట. లేదయ్యగారు నేను వినయం నేర్చుకోవాలి, నేను సాత్వికం నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. ఆ పనులు చేస్తేనే ఒకవేళ నా లోపల ఏమన్నా గర్వం ఉంటే అది కూడా పోతుంది. అప్పుడు నేను భక్తి నేర్చుకుంటాను, దయచేసి నాకు డ్యూటీ వేయండి అని అంటే సరే చేయమన్నాడు. ప్రతి ఆదివారం సంవత్సరాల నుండి ఆ పని చేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. పిల్లరా, దేవునిని వెతకటం అండి ఇది. ఎవరి కోసం తగ్గించుకున్నాడు? దేవుని కోసం తగ్గించుకున్నాడు. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఉన్నత మెట్టులో ఉన్నవాళ్ళు అలాగూ తగ్గించుకుంటున్నారు. అసలు ఈ చదువు లేనివాళ్ళు లేకపోతే ఈ హోదా లేనివాళ్ళు మాత్రం బాగా హెచ్చించుకుంటారు. మరి అదేందో అర్థం కాదు. అసలు చదువుకున్న వాళ్ళు మేనేజర్ల కంటే సామాన్యులు, చదువు లేని వాళ్ళు ఎక్కువగా ఎదిరిపడతా ఉంటారు. అదొక గర్వం. అందుకనే గ్రామాలలో ప్రజలు గర్వంతో నింపబడ్డారు. గర్విష్ఠులైపోతున్నారు మనుషులు. సామాన్యులమే కానీ గర్విష్ఠులంగా ఉంటున్నాం. ఒక సామాన్యమైన పని చేయడానికి ఇష్టపడం మనం. కానీ దేవుని వెతకటం అంటే ఏముంది? అక్కడ ఏమని చదివాం? మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన. ఏం కలిగి ఉండాలి? వినయము కలిగి నీతిని అనుసరించాలి. మరి అంత వినయం నీకుంటుందా?
అంత తగ్గించుకునే మనసు ఉంటుందా? ఈ మేనేజర్ అనే సహోదరుడు నాకు తెలిసిన వ్యక్తి. ఎలాగూ చేస్తున్నావా సహోదరుడు ఆ పని అంటే, సంతోషంగా చేస్తున్నానన్న. బకెట్లో నీళ్లు కొడతాను, చీపురు తీసుకొని ఓడుస్తాను, ఫెనాయిల్ కొడతాను, అదంతా శుభ్రం చేసేస్తాను, సంతోషంగా చేస్తున్నానన్న, నాకు తృప్తిగా ఉంటుందన్న అన్నాడు. అయితే నేను గమనించింది ఏంటంటే, తాను మొదట్లో ఎలాగూ ఉండేవాడో నాకు తెలుసు. ఈ పని చేయటం తర్వాత ఎంత వినయం కలిగిన వాడిగా మారాడో కూడా నేను చూశాను. ప్రియరా, దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో అది నీ హృదయంలో ఉన్న వినయాన్ని బట్టి చూపిస్తూ ఉంటుంది, సాత్వికాన్ని బట్టి చూపిస్తుంది. ఆ వినయము సాత్వికము కలిగి ఉండటమే దేవునిని వెదకటము. యెహోవాను వెదకండి. చివరిగా దేవుని వెదకటం అంటే ఇంకొక మాట చూసి ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే దేవుని వెతకటం అంటే ఏంటంటే, పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలి. చెప్పండి అందరూ, మీ చేతులు పైకి లేపి చెప్పండి, పైనున్న వాటినే వెదకుడి. దేన్ని వెతకాలండి? పైనున్న వాటినే వెతకుడి. పైన ఏముంది? పైన ఏముంది? దేవుడు ఉన్నాడు. పైన ఏముంది? పరలోక రాజ్యం ఉంది. పైన ఏముంది? దేవదూతలు ఉన్నారు. పైన ఏముంది? పరలోక పట్టణం ఉంది. పైన ఏముంది అనంటే దేవుని యొక్క వాతావరణం ఉంది పరలోకంలో. ఆ వాతావరణాన్ని మీరు వెతకండి, పైనున్న వాటిని వెతకండి. అది దేవుని వెతకటం అంటే. ఆ పైనున్న వాటిని వెతకటానికి మనం చేసే పనే ఇది. వచ్చి కూర్చొని వాక్యం వింటున్నాము, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు మోకరిస్తున్నాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం, ఇలాగూ దేవుని వైపు చూస్తూ ఉన్నాము. అదే పైనున్న వాటిని వెతకటము. కావున ప్రభునంతులరా, ఇలాగూ నీవు నేను దేవునిని వెతకాలి. యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకండి. దేవుని నువ్వు వెతికితే తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఏమేమి చూసాం చెప్పండి? దేవుని వెతకటం అంటే మొదటిది సమాధానమును వెతకాలి. సమాధానం నువ్వు కలిగి ఉంటే దేవుని వెతుకుతున్నావు అని అర్థం. రెండవది ఆయన ఉపదేశములను వెతకాలి. అంటే ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఆయన వాక్యమును విని ఆ వాక్యం ప్రకారం చేయటమే దేవుణ్ణి వెతకటము. అలాగూ మనం చేయాలి. మూడవది ఏమని చెప్పాం? కీడు విడిచి మేలు చేయండి. ఎప్పుడు కూడా కీడు అనేది ఏం ప్రక్కకు నెట్టేయాలి, మేలు చేయటమే మనం నేర్చుకోవాలి. అలా చేస్తే నువ్వు దేవుని వెతుకుతున్నావు అని అర్థం. తర్వాత వినయము కలిగి ఉండాలి, నీతిని వెతకాలి. వినయం ఎప్పుడైతే నేర్చుకుంటావో, సాత్వికం ఎప్పుడైతే నేర్చుకుంటావో, నీతిని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో నువ్వు దేవుని వెతుకుతున్నావని అర్థము. తర్వాత చివరిగా ఏమైనా చెప్పుకున్నావు? పైనున్న వాటినే వెతకుడి. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచాడు, పైనున్న వాటిని వెతికాడు. మరి నువ్వు నీ నిత్య జీవితంలో అలాగూ దేవుని వెతుకుతూ ఉన్నావా? అందుకనే మొదటి వాక్యం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, అక్కడ ఏమని చదివాం వాక్యంలో? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ వచనం, 16వ అధ్యాయము.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి. ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. కాబట్టి ప్రియులారా, ఇలాగ మనం చేస్తూ వెళితే అదే దేవుణ్ణి వెదకటం అని అర్థం. మరి ఎలాగ వెదకటం సిద్ధపడుతున్నావా? అయితే చివరిగా ఇలాగూ దేవుని వెతికితే మనకేంటి మేలు? ఏదన్నా పోయిన వస్తువు వెతికితే అది దొరికితే నీకు సంతోషం, అక్కడ ఒక మేలు ఉంది. అలాగే ఉద్యోగం కోసం వెతికావు, చివరికి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో చేరావు, అదొక మేలు నీ జీవితానికి, మరి బ్రతుకు తెరువుకి జీవనోపాధికి సహాయపడతా ఉంది, అదొక మేలు. అలా దేవుని వెతికితే ఏం జరుగుతుంది చూడండి. 34వ కీర్తన 10వ వచనం చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. ఆమేన్. చూడండి, యెహోవాను, అందరూ చెప్పండి మాట, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. నువ్వు దేవుని వెతుకుతా ఉంటే నీకు అనేకమైన మేలులు జరుగుతూ ఉంటాయి. నీకేమి మేలు జరగాలో, ఎప్పుడు ఏది జరగాలో అది కరెక్ట్గా దేవుడు నీకు చేస్తాడు. మేలు చేసే దేవుడు. మరి అలాగూ నువ్వు వెతుకుతావా? అలాగూ వెతకటానికి నువ్వు సిద్ధపడతావా? నీ కుటుంబం సిద్ధపడతారా? దేవుణ్ణి వెతుకుతాను, నేను ఒక మేలు పొందుకుంటాను అనే ఒక నిరీక్షణతోనూ ముందుకు వస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియులరా, ప్రతి ఒక్కరూ మన చేతులు దేవుని వైపు చూపిస్తూ, ప్రభువా మిమ్మల్ని వెతికే వారిగా చేయండి నాయన. మిమ్మల్ని వెతికే వారిగా మేము ఉండాలి ప్రభువా. మిమ్మల్ని వెతికితే మాకు దొరుకుతాను అని మీరు చెప్పుచున్నారు కదా, అట్టి వారిగా మేము ఉండాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. దేవునిని వెతుకుట అంటే ఏమిటో మేము విన్నాము. దావీదు గారు అందుకే దేవుని మందసాన్ని తన పురములోనికి, దావీదు పురములోనికి తీసుకొని వచ్చినాడు. దేవుని మందసం మన ఇంటిలోనికి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. అలాగూ మీ మందసాన్ని మా ఇంటిలోనికి తెచ్చుకోవాలి, మా గృహాల్లోనికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని మందసాన్ని మేము కలిగి ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి. నిత్యము నిరంతరము మీ నామమును కీర్తించి గణపరచుటకు మాకు సహాయము చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవాను వెదకువారులారా, మీ హృదయమునందు మీరు ఉల్లసించుదురుగాక అని మీరు చెప్పుచున్నారు. నాయన, మా హృదయంలో మేము ఉల్లసించుటకు సహాయము చేయండి. మిమ్మల్ని వెదకువారముగా చేయండి. సమాధానమును వెదకాలి అని చెప్పుచున్నారు. కీడు చేయుట మాని మేలు చేయాలి అని మీరు చెప్పుచున్నారు కదా. వినయము గలవారై ఉండండి, సాత్వికులై ఉండండి, నీతిని అనుసరించండి అని మీరు చెప్పుచున్నారు కదా. పైనున్న వాటిని వెదకండి అని మీరు చెప్పుచున్నారు కదా ప్రభా. అలాగూ మిమ్మలను వెదకువారిగా చేయండి, మీ ఉపదేశములను వెదకువారిగా చేయండి ప్రభా. ఈ ప్రియులను మీరు దర్శించి అట్టి గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము మిమ్మలను వెతికినప్పుడు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పారు కదా. అట్టి మేలులు మేము అనుభవించుటకు కృప చూపమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.